స్వరం మాదే, మాట మాత్రం మాది కాదు, ప్రజలది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. గొంతు మాదే, మాట మాది కాదు, బాధితుంది. వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతినిత్యము చిలక పలుకులు పలికి చిలకలను అడుగుతూ ఉన్నా, పులిలాగా వాతలు పెట్టుకొని నక్కలు కూడా పులిలాగా మాట్లాడే నక్కలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి నూతన పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నూతన పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి 60 సంవత్సరాలు నిండి 2 సంవత్సరాలు దాటిన ప్రతి నూతన వృద్ధుడు, వికలాంగుడు, వితంతువు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇవ్వవు? 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పురుషులకు, స్త్రీలకు అందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చినావు. నాకు 50 సంవత్సరాలు నిండి చాలా రోజులైంది. నీ ప్రభుత్వం వస్తే నాకు 4,000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి నీకు ఓటు వేసినా నేను ఆ రోజు. మరి 2 సంవత్సరాలు అయింది. నాకు 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చి ఉంటే నాకు 4,000 చొప్పున 96,000 రూపాయలు 2 సంవత్సరాలకు వచ్చి ఉండు. మరి నాకు మోసం చేస్తానావా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు 50 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినావు. ఆ నిరుద్యోగులైన యువతీ యువకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ద్వారా మాకు ఉద్యోగం ఇవ్వకపోతివి, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతివి, మమ్మల్ని గాలి కొదిలేసినావు. మా ఓట్లను ఉపయోగించుకొని గద్దెనెక్కి నీ కుమారుడికి మాత్రం మంత్రి పదవిని ఇచ్చినావు. రేపో మాపో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతా ఉన్నావు. కానీ నీలాంటి కుమారుల్లాగే యువకులమైన మాకు మాత్రం ఉద్యోగం లేదు, భృతి లేదు, నట్టి నడేట్లు మమ్మల్ని ముంచేసినావని చెప్పి నిరుద్యోగులైన యువతీ యువకులు అడుగుతూ ఉన్నారు మా ద్వారా. ఇవి కాకుండా ఉద్యోగస్తులందరూ అడుగుతూ ఉన్నారు నిన్ను. మా గొంతును వారి మాటగా చేసుకొని ఎన్నికల కంటే ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు ఉద్యోగస్తులకు. వారికి ఉండబడిన 30,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. వాళ్ళకు ఉండబడిన డిఏలు చెల్లిస్తామని చెప్పినారు. వాళ్ళకు ఉండబడిన 10 యాప్లు తొలగిస్తామని చెప్పినారు. ఇన్ని చెప్పి ఏ ఒక్క హామీ ఉద్యోగస్తులకు నెరవేర్చలేదు. కాబట్టే మేము ధర్నాలు చేస్తున్నాము. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు.